హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిన్ ఎక్స్ప్లోరర్స్. కల్కి 2898 ట్రైలర్ బ్రేటన్ చేసాం. చూడని వాళ్ళంటూ చూసేయండి. ఇంక రిలీజ్ ట్రైలర్ విషయానికి వస్తే ఫస్ట్ ట్రైలర్లో చూపించిన షార్ట్స్ అన్నీ ఈ సెకండ్ ట్రైలర్ కూడా మళ్ళీ రిపీట్ అయ్యాయి. వాటి గురించి ఈ బ్రేక్డౌన్లో మాట్లాడుకున్నాం. సో మళ్ళీ ఈ బ్రేక్డౌన్లో మళ్ళీ డిస్కస్ చేయడం లేదు. ఇంకా ఈ బ్రేక్డౌన్ స్టార్ట్ చేసేద్దాం. ఈ షార్ట్ చూడండి. ఇంట్రడ్యూసింగ్ అశ్వత్థామలో కూడా సేమ్ ఇదే షార్ట్ని చూపించారు. ఇక్కడైతే శివలింగం మీద నిత్యం నీళ్లు పడుతుంటాయి. సడన్గా ఈ నీళ్ళైతే ఆగిపోయాయి. దీన్ని బట్టి అశ్వత్థామ అర్థం చేసుకుంటాడు వెలుగొచ్చే సమయం అయిందని అండ్ కలికి ఆగమనం అని. ఈ షాట్లో అశ్వత్థామ తన దగ్గర ఉన్న మణిని చూస్తున్నాడు. యాక్చువల్ కృష్ణుడు మహాభారతంలో అశ్వత్థామ 4 మీద మణిని తీసేసుకున్నాడు. మళ్ళీ అశ్వత్థామకి మణి ఎలా వచ్చింది? ఇదైతే ఒక డౌట్. అండ్ నెక్స్ట్ షాట్ చూస్తే ఇదే సామల, విష్ణు పురాణాల ప్రకారం కలికి జన్మస్థలం. ఇది ఒక స్పిరిచువల్ ప్లేస్. కానీ కలియుగం అంతరించిపోయి స్టేజ్కి వచ్చేసింది కాబట్టి సాంబల్ అయితే ఇలా ఉంది. అండ్ ఈ బ్రిడ్జ్ మీదే అశ్వత్థామకి భైరవకి అయితే ఫైట్ జరుగుతుంది. ఇంక ఈ సాంబాలలో చుట్టుపక్కల ఇల్లు అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ షాట్లో దీపిక సాంబాల్కి వచ్చింది. సాంబాల చుట్టూ మంచి మౌంటైన్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ కాస్ట్యూమ్స్ అయితే క్రీమ్ కలర్లో ఉన్నాయి. అండ్ వీళ్ళే రెబల్స్. ఇతనైతే గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇతని గురించి మాట్లాడుకుందాం. బ్యాక్గ్రౌండ్లో పిల్లలు అయితే ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మేబీ వార్కి సిద్ధమవుతున్నారు అనుకుంటా. దీపిక క్యారెక్టర్ పేరు సుమతి. దీని గురించి అఫీషియల్గా మొన్న ముంబై ఈవెంట్లో అనౌన్స్ చేశారు. దీపిక క్యారెక్టర్ పద్మాని ఒకసారి అనౌన్స్ చేసి ఆ పోస్ట్ని డిలీట్ చేశారు. మళ్ళీ ఇప్పుడైతే సుమతికి అనౌన్స్ చేశారు. సో కావాలని కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తున్నారు అనుకుంటా. ఈ కన్ఫ్యూజన్ క్లియర్ అవ్వాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే. ఇక్కడైతే అశ్వత్థామ దీపిక బాధ్యతని తీసుకుంటున్నాడు. అండ్ సాంబల చుట్టూ గరుడ స్టాచ్యూస్ అండ్ టెంపుల్స్ ఉన్నాయి. గరుడ ఎవరో కాదు, విష్ణుమూర్తి డివోటీ. విష్ణుమూర్తి 10వ అవతారమే కల్కి. మేబీ దీపిక రావడం వల్ల అనుకుంటా ఆ ప్లేస్లో వర్షం పడుతుంది. స్టార్టింగ్ మేకర్స్ అయితే ఒక క్యారెక్టర్ పోస్టర్ దింపారు. ఆ పోస్టర్లో ఏ హోప్ ఇన్ ద డార్క్ అని రాసింది. దీనికి జస్టిఫికేషన్గా ఈ సిచ్యువేషన్ ఏమో. లైక్ ఆ ప్లేస్లో ఉన్న పీపుల్ అయితే ఒక రే ఆఫ్ హోప్ కోసం ఎదురు చూస్తుంటారు. ఆ హోప్ ఎవరో కాదు, దీపిక కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డే. ఆ బిడ్డ ఎవరో తెలుసు కదా, కల్కి. అండ్ పక్కన ఉన్న ఆవిడ పేరు మరియం. సుమతిని అటాక్ చేస్తుంటే మరియం అయితే అడ్డొచ్చిందేమో. ఈ షాట్లో చూస్తే మరియం చనిపోయినట్టు చూపించారు. ఇంక ఇమీడియట్గా నెక్స్ట్ వచ్చే షార్ట్స్ అన్నీ అశ్వత్థామ కాంప్లెక్స్ వెయిట్ ఫైట్ చేసే సీన్స్. అండ్ ఈ షాట్లో అశ్వత్థామకి భైరవ్కి అయితే ఒక స్ట్రాంగ్ ఫైట్ అయితే జరుగుతుంది. ఇద్దరు తగ్గట్లే, గాల్లో నేను నేల మీద ఎక్కడ పడితే అక్కడ కొట్టేసుకుంటున్నారు. ఇద్దరు రిలీజ్ చేసిన కంటెంట్లో వీళ్ళిద్దరి మధ్య 2 మేజర్ ఫైట్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఎక్కడ, ఇంకోటి అయితే సాంబాల్లో జరుగుతుంది. ఈ షాట్లో చూస్తే వీరన్, రాయపాప ఇంకా దీపిక అయితే వెహికల్లో ఉన్నారు. వీరన్ రెబల్స్కి లీడర్. అండ్ రాయపాప కాంప్లెక్స్ నుంచి తప్పించుకొని ట్రైలర్లు చూపించినట్టు తనైతే టెంపుల్లోకి ఎంటర్ అయింది. మేబీ ఈ రాయపాపను వెతుక్కుంటూ ఈ రైడర్స్ వచ్చారేమో, అందుకే అశ్వత్థామ ఫైట్ చేస్తూ ఉండొచ్చు. ఇంకో రకంగా చూసుకుంటే దీపిక కూడా ఆ ప్లేస్లోనే ప్రెజనర్ కదా, తను తప్పించుకుని టెంపుల్లోకి రావడం వల్ల రైడర్స్ అయితే ఈ ప్లేస్కి వచ్చారేమో. ఇదైతే ఒక రకం థియరీ. ఏంటో తప్పించుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు అశ్వత్థామ ఉండే టెంపుల్లోకి వచ్చి దాక్కుంటున్నారు. ఈ ట్రాన్సిషన్ షాట్ అయితే ఈ ట్రైలర్లో నా ఫేవరెట్ షాట్. ఇదే కురుక్షేత్ర వార్. ఎవరో అశ్వత్థామని గట్టిగా తోసేశారు. అశ్వత్థామని తోసారంటే వాళ్ళంత పవర్ఫుల్లో. ఏనుగుని చూడండి. ట్రైలర్ బ్రేక్డౌన్లో దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం కదా. అశ్వత్థామ హఠాత్ కొంచెం చెప్పాను కదా, ఇప్పుడు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ చుట్టూ అయితే ఈ బ్యాటిల్ ఫీల్డ్లో చాలామంది చనిపోయారు. ఇంకెక్కడ జూమ్ చేస్తే ఇక్కడ ఎవరు ఉన్నట్టు తెలుస్తుంది. కొందరు అయితే ఈ పర్సన్ అయితే విజయ్ దేవరకొండ అంటున్నారు. మరికొందరు అయితే అర్జునుడని, భీముడని ఇలా డిఫరెంట్గా అంటున్నారు. అర్జునుడు భీముడు కాకపోవచ్చు, ఎందుకంటే ఒక బ్యాటిల్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఆ కాస్ట్యూమ్స్ అవి వేసుకోరు కదా. ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఆ పర్సన్ బ్యాక్ సైడ్ అయితే ఒక రథ అయితే ఉంది. సో కృష్ణుడేమో ఏమో నాకు తెలీదు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఈ షాట్లో చూస్తే ట్రైలర్లో చూపించిన అడ్వైజర్, లెఫ్ట్లో ప్రాజెక్ట్కి తాత, రైట్లో కమాండర్ మానర్స్. వాళ్ళ హెడ్ని కలవడానికి వెళ్తున్నారు. వాళ్ళ హెడ్ ఎవరో కాదు, సుప్రీం ఎష్కిన్. అదే మన కమల్ హాసన్. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు అని అంటాడు. టిపికల్ ఒక బ్యాడ్ విలన్ మాట్లాడే మాటలు ఉన్నాయి. ఈ మాటలు చూస్తే ఇతనే కలి కావచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే కలికి ఒక స్పెసిఫిక్ రూపం లేదు. ఎక్కడ అన్యాయం, కుట్ర, కుతంత్రాలు, అధర్మం ఉంటాయో అక్కడ కలి ఉంటాడు. సో 2898 టైంకి కలి ప్రభావం ఎక్కువైపోతుంది. జనాలందరూ మారిపోతారు. కలికి వచ్చి కలిని అంతం చేసే వరకు కలి ఆగడు. ఇక్కడ చుట్టూ అయితే వాటర్ ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో బాడీస్ అయితే ఉన్నాయి. ఎక్స్పెరిమెంట్ కోసం వాడతారేమో. దీన్ని గ్లిమ్స్లో చూసాం. ఈ బాడీస్ బాగా అబ్జర్వ్ చేస్తే ఎందుకో సుప్రీం ఎష్కిన్లా కనిపిస్తున్నాయి. మేబీ తను ముసలి అవుతున్నాడు కాబట్టి
సాంబాలో ఉండే ప్రెగ్నెంట్ ఉమెన్ని కాంప్లెక్స్ తీసుకొచ్చి వాళ్ళ రూమ్లో ఉన్న ప్లాస్మాని తన ఎక్స్పెరిమెంట్ కోసం వాడుతున్నాడేమో. ఇదే ప్రాజెక్ట్కే కావచ్చు, ప్రాజెక్ట్ కలి. ఏంటి బ్రో యశోద మూవీ స్టోరీ చెప్పేస్తున్నావు అంటారా? ఇది జస్ట్ థియరీ మాత్రమే, నాకు తెలీదు. సుప్రీం యష్కిన్ బ్యాక్ నుంచి ఏదో వైర్లు అయితే దేనికో కనెక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ క్లోజప్ షాట్స్ వస్తే ఆ ప్రాస్టిక్స్, ఆ మేకప్ ఎలా చేశారో తెలియదు కానీ ఎక్సలెంట్ లుక్ అయితే ఇచ్చారు. దీనికోసం కమల్ హాసన్ యూఎస్ఏకి వెళ్ళి స్పెషల్గా లుక్ సెట్ చేసుకున్నారంట. కమల్ హాసన్ మెడలో చైన్స్ ఉన్నాయి అండ్ ఫోర్ హెడ్ మీద ఒక రెడ్ కలర్ స్కార్ ఉంది. తన చుట్టూ 6 రౌండ్ బాల్స్ కనిపిస్తున్నాయి. ఒక స్వామీజీ లాగైతే కూర్చున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చే షాట్ చూస్తే ఇంత వైట్ కాస్ట్యూమ్ వేసుకున్నారు కదా, ఆ వ్యక్తి కావచ్చు ఆ చిన్న మొఖం తొక్కేసి వెళ్ళిపోతున్నాడు. చీకటి కమ్ముకుంటున్న ప్రపంచంలోకి వెళ్తున్నట్టు సింబాలిక్గా ఈ షార్ట్ అయితే పెట్టారేమో. ఇంకా నెక్స్ట్ వచ్చే షార్ట్స్లో ఒక సాంగ్ ప్లే అవుతుంది. ఆ సాంగ్కి అర్థం ఏంటంటే జనాలందరూ మాధవుణ్ణి, అదే కృష్ణుణ్ణి, కలియుగం ఎండింగ్ వచ్చేసింది, కలికి అవతారంలో వస్తా ఉన్నావుగా, మర్చిపోయావు మమ్మల్ని, ఇంకా రాలేదు అని అడుగుతున్నారు. సాంగ్ లిరిక్స్ ఎవరు రాశారు కానీ చాలా బాగా రాశారు. ఈ షార్ట్లో దీపిక, మరియం దేని చూసి షాక్ అవుతున్నారు. సాంబాలో జరుగుతున్న వార్కి చుట్టూ మంటలు అంటుకున్నాయి. దీపిక, మరియం కాళ్ళతో నా షీల్ని చూస్తున్నారు. అండ్ హియర్ కమ్స్ ఉత్తర, అభిమన్యుడి భార్య, అర్జునుడి కోడలు. తన కడుపులోని బిడ్డని చంపేద్దామని అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రయోగిస్తాడు. దీనివల్లే అశ్వత్థామకి శాపం వస్తుంది. అండ్ కృష్ణుడు అయితే ఆ బిడ్డని కాపాడతాడు. అండ్ ఆ బిడ్డే పరీక్షిత్ మహారాజు. ఎవరో గాల్లో ఎగిరి పడుతున్నారు. ఈ కథ భీముడిది కావచ్చు. ఇది రథంలా ఉంది. ఈ రథం నుంచి ఒక గ్రీన్ కలర్ లైట్ అయితే వస్తుంది. ఇది రైడర్స్ వెహికల్. ఈ వెహికల్ అయితే రెబల్స్ని తొక్కుంటూ వెళ్ళిపోతుంది. అండ్ ఈ షాట్లో చూస్తే ఈ ట్రయాంగిల్ షేప్లోనే ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. అదే ప్రాజెక్ట్ కలి కావచ్చు. అండ్ ఇదైతే ఒక వెహికల్, ఇది రైడర్స్ది. ఆ వెహికల్ నుంచి ఏదో వెపన్లా వస్తుంది. అండ్ అదైతే మౌంటైన్ని అటాక్ చేస్తుంది. ఎంతమంది అటాక్ చేసినా మౌంటైన్కి అయితే ఏం అవ్వట్లేదు, ఏదో షీల్డ్ లాగా దాన్ని రక్షిస్తుంది. ఇందాక ఒక అతను గుర్తుపెట్టుకోమన్నాను కదా, అతను ఎవరో కాదు, ఇతనే పశుపతి తర్వాత నెక్స్ట్ లీడర్ అనుకుంటా. టెంపుల్ వైపు ఎవరు అటాక్ చేయకుండా వీళ్ళందరూ అయితే టెంపుల్ని కాపలా కాస్తున్నారు. కాంప్లెక్స్ వాళ్ళు ప్రజలను బానిసలా చూస్తున్నట్టు ఈ షార్ట్ చూస్తే అర్థమవుతుంది. ఈ షార్ట్ బాగా అబ్జర్వ్ చేయండి. అశ్వత్థం ఒకేసారి జై అని పైకి లేసాడు. ఇంకా వీడియోలో ముందు ప్రొసీడ్ అయ్యేందుకు మీకు స్క్రీన్ మీద చూపించిన టాపిక్స్ మీద మీ వీడియోస్ చేస్తున్నాం. అలాగే ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మూవీ అప్డేట్స్ యూట్యూబ్లో కన్నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్నా ముందు పోస్ట్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి వెంటనే ఫాలో కొట్టేయండి. మా రేంజ్ ప్రమోషన్స్ అయిపోయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ప్రభాస్ బుజ్జిని బాగా ట్రాన్స్ఫార్మ్ చేసి మళ్ళీ అశ్వత్థామతో ఫైట్కి ప్రిపేర్ అయ్యి వచ్చాడు. ఈసారి భైరవ అశ్వాంకుల్ని ఓడిస్తారో లేదో మన లీడర్లు చూడాలి. అర్థమైందిలే, అన్ని ఆల్లోనే అంటారు. ఇంకెక్కడే మన అశ్వత్థామ తన వైపు వచ్చిన ఏదో మిస్సల్ లాంటిది మళ్ళీ వాళ్ళ వైపు విసిరేశాడు. ఈ షాట్లో అశ్వత్థామ కర్ర అయితే విరిగిపోయింది. మేబీ ఫైట్లు విరిగిపోయి ఉండొచ్చు. ఇంకా ఏరియల్ షాట్లు చూస్తే వీళ్ళందరూ చనిపోయారు కానీ దీపిక మాత్రం బతిగా ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చే షార్ట్స్లో ఒక సాంగ్ అయితే ప్లే అవుతుంది. ఇంత చెప్పిన సాంగ్కి ఇది కంటిన్యూషన్. కాలం ఇంకా చాలు అయిపోయిన శాపం, పెరిగేనా మహాపాపం, సరిపోదని ననవేద్దాం అని ఉంది. దీనికి అర్థం ఏంటంటే ఎలాగైనా కలియుగం ఎండ్ చేయమని జనాలు అయితే మాధవ్ని కోరుకుంటున్నారు. ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు, ఇది కూడా ఓడిపో. ఇంకా మన పురాణాలు చూసుకుంటే కృష్ణుడు కూడా ఏ ఫైట్ అయితే ఓడిపోలేదు. ఇట్ మీన్స్ భైరవే కల్కి అయి ఉంటాడా? దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే జూన్ 27న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్లో తెలుసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ మీద ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టాటా.